ఈరోజు రైతాంగం పరిస్థితి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. రైతులు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ధాన్యాన్ని తీసుకున్నా, పెసలను తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పత్తిని తీసుకున్నా, పొగాకుని తీసుకున్నా, మిర్చిని తీసుకున్నా, ఇవాళ రైతు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. సహాయపడాల్సినటువంటి ప్రభుత్వం, రైతాంగానికి అండగా నిలబడవలసినటువంటి ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తూ ఉంది, సోధ్యం చూస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇవాళ చెబుతా ఉన్నాం. ఆలోచించేరా? ఫిబ్రవరి నెలలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డ్కి రైతులు పడుతున్నటువంటి కష్టాలని, రైతులు పడుతున్నటువంటి అవస్థలను దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి మనోధైర్యం కల్పించాలా, రైతు పండించినటువంటి మిర్చి ధరకి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచనతో ఫిబ్రవరి 19వ తారీఖున